హీరో రాజేంద్ర ప్రసాద్ తన యొక్క అవాక్కులకు, చవాక్కులకు క్షమాపణలు చెప్పారు. సంతోషం. కాంతారావు గారిని పొగడడం కోసం ఎంజీఆర్ గారిని చులకన చేసే మాటలు ఆయన మాట్లాడి ఉండకూడదు. మాట్లాడారు. చాలా స్పష్టంగా మాట్లాడారు. పదే పదే మాట్లాడారు. దాన్ని ఏదో కామెడీలాగా ఆయన ఫీల్ అయిపోయారు. అవన్నీ మనం గమనించాం. నిజానికి అందులో తనను తాను కూడా చాలా శృతి మించి పొగుడుకున్న తీరు కూడా మనం గమనించాం. నేను గతంలో 2 సార్లు ఆయన గురించి మాట్లాడాను. ఇది కూడా మాట్లాడాను. ఆయన మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన నటన, ఆయన సినిమాలన్నా ఇష్టమే అయినప్పటికీ ఈ ధోరణి మంచిది కాదనే దాంతో మాట్లాడా. ఈ మాట్లాడింది నాకు ఒక సమస్య ఉంది. నేను బయట ఛానల్స్లో సినిమాల గురించి మాట్లాడిన దానికి చాలా ఎక్కువ ఇది వస్తుంది. అదే నా సొంత దీంట్లోకి వచ్చేసరికి నన్ను ఎక్కువగా రాజకీయ పరిణామాలు వీటి గురించి ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి సినిమాలు అవి ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సార్లు అలా జరుగుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ విషయం కూడా అదే జరిగింది. కానీ రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పారు అంటే గతంలో కూడా ఆయన సర్దుకుంటూ ఎవరో దాన్ని ఎక్కువ చేశారు, ఎవరో పని కట్టుకున్నారు, ఎవరో కక్ష కట్టారు, ఇలా దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. నేను మాట్లాడిన దాన్ని కొంతమంది పెద్ద చేశారు. మీరు కావాలంటే ఆయన ప్రకటన తెలుగులో వచ్చింది, మీరు అందరు చూడండి. ఎక్కువ చేశారు. ఏమి ఎక్కువ చేశారు? ఆయన పదాలు కూడా నేను వాడలేదు. నిజానికి పిచ్చ అనే ఒక పదం మాత్రమే వాడాను. ఆయన ఇప్పుడు క్షమాపణల్లో కనీసం ఒక మాట అన్నటువంటిది అలా అనకూడదు. ఆ పద్ధతి కాదు. ఎవరో ఎక్కువ చేశారు కాబట్టి చెప్తున్నారంట. అది ఎంజీఆర్ దేవుడట. మరి ఆ మాట్లాడేటప్పుడు కూడా స్పందన ఉండాలి కదా. కానీ నిజంగా ఇప్పుడు ఇంకో కోణం చెప్తున్నాను నేను ఒక మీడియా వ్యక్తిగా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిందని ఎక్కువ చేయడంగా తక్కువ చేసింది మీడియా. ఒక్క పత్రికలో కూడా అచ్చులోకి వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది యథాతథంగా ఈ భాగం ఎవరు వేయలా. దీని మీద వివాదం వచ్చింది, విమర్శ వచ్చింది. అప్పటికే పత్రికలు తయారయ్యే సమయానికి ఈ విషయం మీడియాలో జరిగిపోయింది. అయినా కానీ ఎవరు వేయలా. ఆయన కాపాడింది. మీడియా కవచంలాగా ఆయన కాపాడింది. మంచిదే. ఎందుకంటే ఇబ్బందికరమైన పదాలు, బూతులన్నీ ప్రచురించిన అవసరం లేదు. కానీ తనను కాపాడిన మీడియా ఏదో తన మీద పెద్ద చేసిందని మళ్ళీ ఇంకొక ప్రత్యారోపణ, ఎదురుదాడి చేయడం మరింత బాధ్యతారాహిత్యం. తప్పు తన దగ్గర పెట్టుకొని ఇతరుల మీద దాన్ని నెపం వేయాలనుకోవటము ప్రతిసారి కూడా. అంటే ఇతరులందరూ అది ఆలయం తిట్టినా, బ్రహ్మానందాన్ని తిట్టినా, లేకపోతే ఇంకోరిని తిట్టినా వాళ్ళు సర్దుకోవచ్చు, స్నేహితులు కాబట్టి. ఏం చేస్తారు? ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఊరుకుంటారు. దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఎక్కువ మంది కొంతకాలం సానుభూతి చూపించారు. ఏదో కుటుంబంలో కొన్ని విషాదాలు జరిగాయి కాబట్టి ఆయన అలా అయ్యారు, లేకపోతే ఇంకొకటని. కానీ ఇవి అలా లేవు. ఆయన మాట్లాడే వాటిలో బాధ్యతారాహిత్యమే కాకుండా ఒక శృతి మించిన అహం. అంటే నేను అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి ఇలాంటి వాళ్ళ పేర్లు తీసుకొచ్చాయి. పెద్ద నటులకు, హీరోలు, అగ్రస్థాయి హీరోలలో ఒకరైనా ఇలాంటి వివాదాలు, ఇలాంటి పదప్రయోగాలు చేశారా? చేయలేదు. ఒక్కటి కూడా చూపించలేము మనం. ఎందుకని సామాజిక వ్యవస్థలో, అంటే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవనీయంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళ నుంచి అటువంటివి మనం ఆశించాం. దిద్దుకునేదో పూర్తిగా దిద్దుకోకుండా ఇంకా దీనికి ఇంకెవరిదో తప్పైనట్టు తనేదో తప్పనిసరి చెప్తున్నారు. తమిళంలో చెప్తున్నారు. అది కూడా మాట్లాడిందేమో తెలుగులో. తెలుగు వాళ్ళకి కదా చెప్పాలి క్షమాపణలు. తమిళంలో ఎందుకు చెప్తున్నారంటే తమిళంలో ఏదో జరుగుతుందనే ఒక ఆందోళన. నేను ఆ రోజే చెప్పా కదా, ఈ తమిళంలోకి అనువదించి పంపించాలని. కాబట్టి అది ఒక విధమైన భయంతో, రక్షణ కోసం చెప్పినట్టుగా ఉంది తప్ప అది హృదయపూర్వకంగా చిత్తశుద్ధి లేని శివ పూజలేరా అన్నట్టుగా తప్పు దిద్దుకుంటున్నట్టుగా లేదు. దిద్దుకోవడంలో కూడా తప్పే కనిపిస్తుంది. ఇది చాలా పొరపాటు. వ్యక్తిగతంగా రాజేంద్ర ప్రసాద్ ఏమీ ఒక ముఖ్యమంత్రో లేదా మంత్రో, ఆయనేమి ప్రజాప్రతినిధిగా రాజ్యాంగపరమైన పదవుల్లో కానీ బాధ్యతలు ఏం లేరు కాబట్టి ఆయన అనడానికి మనకేం లేదు. కానీ ఆయన ఒక కళాకారుడుగా, సీనియర్గా ఉన్నారు కాబట్టి 1-2 సార్లు పదే పదే ఏదో అంటారు కదా, ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు అన్నాడని. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది కాబట్టి ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ చిన్న పిల్లలు లేకపోతే తెలియని వాళ్ళు మాట్లాడితేనే గోరంతలు కొండంతలు చేయటం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇక రాజేంద్ర ప్రసాద్ లాంటి చాలా సీనియర్ నటుడు ఆయనే పదే చెప్పుకుంటున్నట్టుగా ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరంజీవి వరకు అందరితో ఉన్న సంబంధాలు చెప్పే వ్యక్తి. మరి వాళ్ళ సమయంలో వాళ్ళ పద్ధతిలో కొంచెమైనా నేర్చుకోవద్దా? కొన్ని ఒకసారి ఒక దెబ్బ తర్వాత నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా
ఆయన చెప్పేది సంపూర్ణమైన దిద్దుబాటులాగా లేదు. దీనికోసం ఇతరులను నిందించటం, ఇతరుల మీద నింద మోపడం మరీ దారుణంగా ఉంది. విమర్శ చేశా కాబట్టి నేను చెప్తున్నాను. ఇక ముందు ఇంకెప్పుడు ఇలా మాట్లాడినాను. తమిళంలో హామీ ఇచ్చారు, తెలుగులో ఇవ్వండి హామీ. తెలుగులో వీడియో విడుదల చేయండి, తెలుగులో ప్రకటన చేయండి. అలాగే తెలుగులో ఆయన్ను వేదికల మీదకి పిలిచేటప్పుడు కూడా ఇటువంటి అపభ్రంశాలు రాకుండా ముందుగానే ఒక కాషన్ ఆయనకి ఇవ్వడం నిర్వాహకులు చేయాల్సిన పని. కొన్ని రోజులు ఆయనతో సరదాగా చమత్కారాలు, ఆహ్లాదకరమైన ప్రసంగాలు, ఆయనకు బాగా అలవాటైన హాస్య ధోరణులు, వాటి వైపు తిప్పితే కనుక చాలా బాగుంటుంది. చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? పైగా ఇవి వేదికల మీద జరుగుతున్నాయి. వేదికల మీద కాకుండా ఇతరత్రా ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి సానుభూతి, సింపతి, ఎంపతి ఎంతైనా చూపించవచ్చు మనం. కానీ సోషల్ నార్మ్స్ కొన్ని ఉల్లంఘించేసి పైగా కౌంటర్ అటాక్ చేయటము, మిగతా వాళ్ళకి ఏదో సంస్కారం లోపించిందని. ఎందుకంటే ఆ పదం కూడా ఆయన 1-2 సార్లు వాడారు. ఆయన దగ్గరికి వెళ్ళి వివరణలు తీసుకున్న, కవరప్ చేసిన మిత్రులు కూడా అందరూ మా మిత్రులే కదా, తెలియని వాళ్ళు ఉన్నారు మనకు మీడియాలో. కాబట్టి ఇది ముగిసిపోవాలనే కాదు, రాజేంద్ర ప్రసాద్లో ఈ ధోరణి ముగిసిపోవాలని మనం కోరుకోవాలి. క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి రావటం, నడిగర తిలకం లేకపోతే పురుచి తలైవర్ ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఆ నడిగర సంఘం నుంచి విమర్శలకు గురై క్షమాపణలు చెప్పాల్సి రావడం చాలా దురదృష్టకరం. ఎంజీఆర్ నుంచి, ఎంజీఆర్ హీరోగా, ముఖ్యమంత్రిగా, నాయకుడిగా అంతకాలం కొనసాగారు అంటే రాజకీయాల్లో ఆయన ఎత్తుగడలు ఎలా ఉన్నా ఎంత జాగ్రత్తగా జీవితం నిర్ణయాలు ఉంటే అది సాధ్యమవుతుంది. నేర్చుకోవాలి కదా.